దేవుని యందు నమ్మకం ఉంచే వారికి కలిగే మేలులో మొట్టమొదటగా ఆయన రక్షించును. 2, సిగ్గుపడనీయడు. 3వది, సహాయము కలుగును. 4వది, ఆయన యొక్క దేవుని యొక్క కృప ఆవరించును. 5వదిగా పచ్చని ఒలీవ చెట్టు వలె మనల్ని ఉంచును. ఎవరికి భయపడనీయడు. లాస్టుగా ఆ దేవాతి దేవుడు కదలక నిత్యము నిలుచును. ఈ 7 అంశములు దేవుని యందు నమ్మకము ఉంచే వారికి కలిగే మేలులు 7 రకాలుగా దేవాతి దేవుడు గ్రంథములో తెలియపరుస్తున్నాడు. మొదటిగా రక్షించును. 2వది, సిగ్గుపడనీయడు. 3వది, సహాయము కలుగును. 4వది, దేవుని యొక్క కృప ఆవరించును. 5వదిగా పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంచును. అలాగే తరువాత ఎవరికి భయపడనివ్వడు. అలాగే లాస్టుగా కదలిక నిత్యము ఆయన వైపు మనల్ని నిలిచేటట్టు చేయను. మొట్టమొదటిగా ఆయన దేవుని యందు నమ్మకము ఉంచితే మొట్టమొదటిగా రక్షించును. ఆయన ఏ విధంగా రక్షిస్తాడో కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ చెబుతూ ఉన్నాడు దేవుడు. ఏమని చెబుతూ ఉన్నాడంటే, దావీదు అంటున్నాడు, అయ్యా తండ్రి, మా పితరులు నీ యందు నమ్మకము కలిగి ఉన్నారు. మా పితరులు నీ యందు ఎలాగైతే నమ్మకము ఇంచి ఉన్నారో, నమ్మకము కలిగి ఉన్నారో, నమ్మకము పెట్టుకొని ఉన్నారో, నీ యందు నమ్మకముగా నీతి నిజాయితీతో కలిగి ఉన్నారో వారిని నువ్వేం చేశావంటే, అలాగే వారు కూడా నీ యందు నమ్మకముగా ఉన్నారు. నువ్వు ఏ విధంగా అయితే మా పితరుల యందు నమ్మకము పెట్టుకొని ఉన్నావో, మా పితరులు కూడా నీ యందు నమ్మకముగా ఉన్నారు, నమ్మిక ఇంచి ఉన్నారు. ఆ విధంగా నమ్మకముగా నీ వైపు ఉన్నారు గనుక, ఒకరినొకరి పట్ల నమ్మకము కలిగి ఉన్నారు గనుక నువ్వు వారిని ఏం చేశావు? రక్షించావు. ఏదైనా మొట్టమొదటి ఏమాటైనా మొట్టమొదటి మాట రక్షించునంట. ఏ విధంగా రక్షించాడంటే, దావీదు అంటున్నాడు, అయ్యా మా పితరులను నువ్వు వాళ్ళు రక్షించావు. ఏ విధంగా రక్షించావు అంటే, మా పితరులు నీ యందు నమ్మకం పెట్టుకొని ఉన్నారు, నీ మీద నమ్మకము కలిగి ఉన్నారు, నమ్మకము ఉంచుకొని ఉన్నారు. అలాగే నీ యందు వాళ్ళు కూడా నమ్మకము కలిగి ఉన్నారు. అలాగ ఒకరినొకరు నమ్మకము పట్ల నమ్మకముగా ఉంచుకున్నారు. కాబట్టి నమ్మకము కలిగి ఉన్నారు గనుక దేవుడు ఏం చేశాడు? వాళ్ళ పితరులంట రక్షించాడంట. ఇదే విధముగా ఈ వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు. అలాగే దేవుడు ఏమంటున్నాడు? కూర్చున్న బిడ్డలకి, అలాగే ఛానల్ ద్వారా వీక్షిస్తున్న దేవుని పరలోక రాజ్యం వైపు చూపే స్వార్థ ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలకి దావీదు అన్న మాటగా వాళ్ళ పితరులంట నమ్మకము కలిగి ఉన్నారట దేవుని యందు. అయ్యా, దేవుని యందు నమ్మకము కలిగిన వారు నా యొక్క పితరులు కలిగి ఉన్నారు గనుక, నీ యందు వారు నమ్మిక ఇంచి ఉన్నారు గనుక నువ్వు వాళ్ళని ఏం చేశావు? రక్షించావు. అలాగే 2వ మాట అంటున్నాడు, సిగ్గుపడనీయడు. ఏ విధంగా సిగ్గుపడనీయుడంటే, అదే కీర్తన గ్రంథంలో 22:5 వచనం చూస్తున్నట్లయితే అక్కడ దేవుడు ఏ విధంగా సిగ్గుపడనీయుడో మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నారంటే, అక్కడ వారు నీ యందు ఎట్టున్నారో మొరపెట్టి ఉన్నారంట. వారు నీ యందు మొరపెట్టి ఉన్నారు గనుక వారు ఏం చేశావు? నువ్వు విడుదల నొందేటట్లు చేశావు. వారు నీ యందు మొరపెట్టారంటే, పాపపు చెర నుంచి మమ్మల్ని విడిపించు, ఈ బాధల కష్టాల నుంచి మమ్మల్ని విడిపించు, మా సమస్త యావత్తును నువ్వు తొలగించు, నీ మీద ఆనుకొని ఉన్నాము, నమ్మకము పెట్టుకొని ఉన్నాము, ఈ పాపపు చెరలో నుంచి మమ్మల్ని విడిపించాయని మొరపెట్టుకోగానే ఆయన చేశాడు, వాడని అన్ని విషయములందు వాళ్ళని విడుదల నొందేటట్లు చేశాడు. ఎందుకంటే వారు నమ్మిక ఉంచి ఉన్నారు గనుక.
వారు నమ్మకము దేవుని యందు నమ్మకము కలిగి ఉన్నారు గనుక వారు ఏ దాంట్లో కూడా సిగ్గుపడలేదంట. రెండవ మాట ఏంటంటే సిగ్గుపడనీయడు. నిజమే కదా, సిగ్గుపడనీయకుండా చేస్తాడు. ఎందుకంటే దావీదు పితరుల వల్ల సిగ్గుపడనీయకుండా దేవుడు వాళ్ళని ఏ దాంట్లో కూడా తక్కువ చేయకుండా, ఏ దాంట్లో కూడా వాళ్ళు సిగ్గుపడనీయకుండా చేశాడు ఆ దేవాతి దేవుడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు, కూర్చున్న బిడ్డలకు, చూస్తున్న బిడ్డలకు, నువ్వు ఏ విషయంలో నీ సిగ్గుపడన అవసరం లేదు. దేవుని యొక్క సువార్త ధైర్యముగా ప్రకటించు. దేవుని వాక్యము సమృద్ధిగా చదువుకో. దేవుని యొక్క ప్రార్థన సిగ్గుపడకుండా మౌనముగా ఏకాగ్రతగా మంచి ప్రశాంత వాతావరణంలో సిగ్గుపడకుండా నువ్వు ప్రార్థన చేసుకో. ఆయన యందు కొనియాడదగేటట్లు నువ్వు ఉండు. ఆయన వైపు ఆనుకొని ఉన్నట్లయితే, ఆయన వైపు సమస్త భారమును వేసినట్లయితే నిన్ను దేవుడు ఏ విషయంలో కూడా నిన్ను సిగ్గుపడనీయకుండా చేస్తాడు. నలుగురు హేళన చేస్తున్నారా, అవమానిస్తున్నారా, నీకు బాధ కలిగిస్తున్నారా, అయినా పర్వాలేదు, కానీ దేవుడు వాళ్ళకంటే నిన్ను ఘనత నొందేటట్లు నిన్ను గర్వముగా లేవనెత్తును గాక. వాళ్ళ యందు నిన్ను సిగ్గుపడనీయకుండా ధైర్యముగా నిన్ను నిలబెట్టునుగాక. అలాగే మూడవ మాట అంటున్నాడు, ఏమంటున్నా అంటే సహాయము కలుగు. ఈ సహాయము ఎలా కలుగునంటే ఆ దేవాతి దేవుడు చెబుతూ ఉన్నాడు గ్రంథములో. ఏ విధంగా సహాయము కలుగునంటే ఒకసారి చూసుకొని మొన్న కీర్తన గ్రంథము 28:7 వచనంలో ఏ విధముగా సహాయము కలిగేటట్టు చేస్తున్నాడు, ఏ విధంగా సహాయము కలుగును అని దావీదు చెప్తున్నట్టే, యెహోవా నా ఆశ్రయము, యెహోవా నా ఆశ్రయమా, నా కేడమా, ఎందుకంటే నీ యందు నేను ఆశ్రయము నాను కాబట్టి. నువ్వు ఆశ్రయించిన వారిలో నేను కూడా ఒకడును కాబట్టి. ఇప్పుడు అనాథ ఆశ్రయం ఉన్నది. ఎంతో మంది అనాథులను చేర్చుకొని, హక్కును చేర్చుకొని వాళ్ళ యొక్క ప్రతి అక్కర్ల అవసరతలను కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ యొక్క ప్రతి ఒక్క అవసరతలను అక్కర్లను తీర్చి వాళ్ళకి ధైర్యం నింపే విధంగా అనాథాశ్రయం ఉంటుంది. అదే విధంగా దేవాతి దేవుడు అంటున్నాడు దావీదుతో, దేవుడు తండ్రి నువ్వే నాకు ఆశ్రయమయ్యా, నా యొక్క ప్రతి ఒక్క విషయంలో నువ్వే నాకు ఆశ్రయం కలిగి ఉన్నావు. నేనయ్యా కేడమా అంటూ ఉన్నాడు. నా దిగులు చింత యావత్తు ప్రతి ఒక్క విషయంలో నువ్వు నాకు ఆశ్రయం కల్పించేవాడివిగా నువ్వు ఉన్నావు, సమస్తము తీర్చేవాడిగా ఉన్నావు. అందుకు అడుగుతూ ఉన్నాడు, ఆయన అడుగుతున్నాడు, యెహోవా నా ఆశ్రయమా కేడమా అంటూ మొరపెడుతూ నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక. ఏమన్నాడు దావీదు, ఆయన యందు ఆయనకు హృదయం అంట నమ్మకం ఉంచెను గనుక ఆయనకి సహాయము కలుగును. ఏ విధంగా కలిగింది ఆయన సహాయము? ఏ విధంగా కలిగిందంటే దావీదు అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయమా, నా కేడమా, అయ్యా నువ్వు నన్ను ఆశ్రయించేవాడా, నన్ను హక్కును చేర్చుకున్నవాడా, నాకు ఆశ్రయం కల్పించిన వాడా, అయ్యా నా కేడమై ఉన్నావయ్యా, నా సమస్త యావత్తును తొలగించిన వాడా, అయ్యా నా హృదయ ఆలోచనలో, నా హృదయ అంతరంగములో ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నానయ్యా, నీ ఎందు నా యొక్క హృదయ ఆలోచనల ఎందు, నా అంతరంగంలో ఎత్తు ప్రతి ఒక్క విషయంలో నీ యందు నమ్మిక ఉంచెను గనుక నాకు నీవేం చేస్తున్నావు, సహాయము కలుగజేస్తున్నావు. ప్రతి ఒక్క విషయంలో నాకు సహాయం కలుగజేస్తున్నావు. రాజ్యమును పరిపాలించుటకు నాకు సహాయం చేస్తున్నావు. ప్రజలను ఏలుటకు, ప్రజలను దారిలో పెట్టుటకు, ప్రజలను సరైన పద్ధతులు నడిపించే విధముగా నాకు సహాయం చేస్తున్నావు. సరైన జ్ఞానమును నాకు ఇస్తూ ఉన్నావు. నేను గొర్రెలు కాచుకునే కాపరినైనా నన్ను తీసుకుని వచ్చి నిలబెట్టి రాజ్యాన్ని పరిపాలించి వాడేటంతటి వాడిగా నన్ను చేసావు కనుక నాకు ప్రతి ఒక్క విషయంలో నువ్వు నాకేం చేస్తున్నావు, సహాయము కలుగజేస్తున్నావు. దావీదు అన్నట్టు ప్రతి ఒక్క విషయంలో దేవాతి దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు అన్న విధముగా దావీదు ఈరోజు కూర్చున్న బిడ్డలకు, ఒక ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు దేవుని యొక్క సహాయము నీకు కావాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటైనా
ఆయన వైపు నమ్మకము ఉంచితే చాలు. సింపుల్ గా నువ్వేలేదు నాయన. ఆయన యందు నీకు సహాయము కావాలంటే నీ యొక్క హృదయ ఆలోచనలు బట్టి, నీ హృదయ అంతరంగములు బట్టి, నీ సమస్తము యొక్క విషయముల బట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన యందు నమ్మకం ఉంచితే చాలు. ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచినట్లయితే నీకు ఏ యొక్క సహాయము కావాలనో ప్రతి ఒక్క సహాయము ఆయన తీర్చునుగాక. ప్రతి ఒక్క సహాయము నీకు కలిగేటట్లు యావత్తు తీర్చే విధంగా ఆ దేవుడు నీకు సహాయము కలిగేటట్టు చేయను గాక. తదుపరి మాట అంటున్నాడు, సహాయము కలిగేది కాదు, నేను ఇంకొక పని కూడా చేస్తాను ఆయన. ఏమంటున్నట్టే ఆయన యందు నమ్మకము ఉన్న వారికే, ఆయన యందు నమ్మిక ఉంచిన వారికే ఏం చేస్తున్నాడు. తదుపరి మాట కూడా చూసుకుందాం. కీర్తనలు 32:10 చూసుకున్నట్లయితే తదుపరి ఏ మాట అంటున్నాడు, దేవుని యొక్క కృప ఆవరించును. దేవుని యొక్క కృప ఎలా ఆవరిస్తూ ఉన్నది అని అంటే దావీదు యొక్క కీర్తనలో చెబుతున్నాడు. 32:10 ఏమంటున్నాడంటే ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడంటే భక్తిహీనులకు అనేక వేదనలు పుట్టును, అనేక బాధలు కలుగును. ఆయన అంటున్న మాట ఏమంటున్నాడు, భక్తిహీనులకు అనేక వేదనలు బాధలు కలుగును, కానీ నీ యందు నమ్మకము ఉంచు వారికి మాత్రము సమస్తము తొలగిపోవును అని అంటున్నాడు. భక్తిహీనులంటే దేవుని ఎరగని వారికి, దేవుని యొక్క విషయములు తెలుసుకున్న నామకార్థంగా ఉంటూ నటిస్తూ జీవిస్తూ భక్తి యొక్క ఎలా ఉంటుందంటే, ఆ భక్తి ఎలా ఉంటుందంటే హీనముగా ఉండినట్లయితే, ఆ భక్తి సరైన పద్ధతిలో లేకుంటే, దేవుని ఎరగకుండా ఉంటే దేవుని తెలుసుకో. భక్తి దేవుని యందు నడవడికలు సరిగా లేకుండా ఉన్నట్లయితే వాళ్ళకి ఏంటో వేదన కలుగుతూ ఉంటాయంట. చాలా మంది అంటారు, అది దేవుని నమ్ముకోబట్టే నాకు ఇది కలుగుతుంది, నాకు అది కలుగుతుంది, నాకు బాధ కలుగుతుంది, దిగులు యాత చింతన నాకు ఒక్కడికే వచ్చినాయి. ఏం దేవుడు, దేవుని నమ్ముకోకుంటే ఆయన నమ్ముకోబట్టే మాకు ఇన్ని కష్టాలు అంటారు. కానీ కాదు నాయన, భక్తి హీనంగా ఉండకు. భక్తి ఎలా ఉంటే భక్తి శ్రద్ధలతో ఆయన వైపు నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడు, ఆయన కృప ఆవరించేటట్లు చేస్తాడు. అంతేనా? ఏమి లేదు నైనా, దేవుని యొక్క కృప నువ్వు ఆవరించాలంటే, దేవుని నువ్వు ముట్టుకోవాలి, తాకాలంటే ఆయన వైపు నువ్వు ఆనుకొని ఎలా ఉండాలంటే నమ్మకము కలిగిన వారిగా నువ్వు ఉండినట్లయితే. నువ్వు నమ్మకంగా ఉంటావా? ఈ రోజు నుంచి ఆయన కృప నీ యందు ఆవరించేటట్టు చేసుకుంటావా? ఏకాగ్రతగా ఆయన వైపు ప్రార్థనలో ఏకీభవించి అడిగి ఆయన మీద నువ్వు ఆనుకొని అది కూడా నమ్మకము కలిగి ఉన్నట్లయితే, నమ్మిక ఉంచున్నట్లయితే దేవుని యొక్క కృప నువ్వు పొందుకుందువు కాక. ఈ విధంగా దేవుని యొక్క కృప ఆవరిస్తూ ఉంటుంది. తర్వాత మాట ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండును. ఎలా ఉండును ఆయన? ఎలా ఉండును? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండును. ఈ పచ్చని ఒలీవ చెట్టు వలె ఎలా ఉండునంటే, ఈ పచ్చని ఒలీవ చెట్టు వలె నువ్వు ఉండాలంటే దావీదు అంటున్నాడు, అయ్యా నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను. ఎలా ఉన్నానంట? ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఏంటంటే పచ్చని ఒలీవ చెట్టు ఎలా ఉంటుందంటే, కీర్తనలు 52:8 దేవుడు అంటూ ఉన్నాడు, దావీదు దేవుడితో అంటున్నాడు, అయ్యా నేను నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను చిగురింపబడేటట్లు చిగురింప చేస్తూ ఉన్నావు. పచ్చని మొక్క వలె నన్ను ఎల్ల కాలము చిగురింపజేటట్టు చేస్తున్నావు, చిగురింపబడేటట్లు నన్ను చేస్తున్నావు. పచ్చని ఒలీవ చెట్టు వలె నేను చిగురిస్తూ ఉన్నాను. నన్ను ఆ ఒలీవ చెట్టుతో నన్ను పోల్చుకొని దేవుడు ఏం చేస్తున్నాడు, దావీదు ఒలీవ చెట్టుతో పోల్చుకుంటూ దేవుణ్ణి కొనియాడదగుతున్నాడు. నేనైతే నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నన్ను ఉంచుతున్నావయ్యా, పచ్చని చెట్టు వలె నన్ను చిగురింపజేస్తున్నావు. సమస్తము యావత్తు నన్ను అన్ని విషయంలో తొలగించి నన్ను ఎలా ఉంటున్నావు, పచ్చని చెట్టు వలె నన్ను చిగురింపజేస్తున్నావు ప్రతి దిగులు యావత్తుని. కానీ నీ యందు నేను నిత్యం ఎలా ఉండాలి,
కానీ నీ యందు నిత్యము నేను నా కృప నీ యందు నిత్యము నిలిచేటట్లు ఉండాలి. అది కూడా ఎలా ఉండాలంటే నమ్మకముగా నీ యందు నేను కనబరిచేవాడిగా నేను ఉండాలి. ఈరోజు నువ్వు దావీదు అన్నట్లు నువ్వు కూడా దేవుని మందిరములో కానీ, నీ కుటుంబంలో కానీ, గ్రామంలో కానీ, ఎక్కడైనా సరే నువ్వు దావీదు వలె ఒలీవ చెట్టుతో పోల్చుకునే విధంగా నువ్వు కూడా పచ్చని ఒలీవ చెట్టు వలె చిగురింపబడాలి. అంటే ఆయన యందు కొనియాడదగాలి, ఆయన యందు నమ్మకము కలిగి ఉండాలి, ఆయన యందు నీ యొక్క కృప ఎలా ఉండాలి, ఆయన కృప నీ మీద ఆవరించే విధముగా ఉండాలి, ఆయనది ఏకాగ్రత కలిగి ఉండాలి. ఆయన యందు నమ్మకం ఉంచుకున్న వాడివైతే, నమ్మకము పెట్టుకున్న వాడివైతే, నమ్మకము కలిగిన వాడివైతే దేవుని యొక్క కృప ఆవరించేదే కాకుండా నిన్ను పచ్చని ఒలీవ చెట్టు వలె చిగురింపబడేటట్లు చేయును కాక. ఎవరికి భయపడరు అని అంటే దావీదు అంటున్నాడు. దావీదునంట ఈ ఫిలిష్తీయులు పట్టుకుంటూ ఉన్నారు, ఈయన పట్టుకునేదానికి వెంటాడుతూ ఉన్నారు. ఆ గాతు అనే ఒక లోయల దగ్గర మొత్తానికి దావీదును పట్టుకోవాలని వెంటాడుతూ ఉన్నారు. దావీదు అంటూ ఉన్నాడు. ఆ దావీదు ఏమంటున్నా అంటే దావీదు యొక్క మనోవేదన బాధని చెబుతూ ఉన్నాడు. ఆయన బాధ ఆవేదన చెబుతూ ఆయన ఏ విధముగా ధైర్యముగా ఉన్నాడంటే ఈ కీర్తనలో 56వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 11 వరకు ఆయన చెబుతూ ఉన్నాడు. అయ్యా, నేను ఈ విధంగా ఉన్నాను, కానీ నేను పట్టు వదలకుండా నీ యందు నేను ఆనుకునేవాడిగా నన్ను ఉంచుతూ ఉన్నావయ్యా. ఏ విధంగా ఉంచుతున్నావంటే ఆయన ఒక వాక్యం అనంట కీర్తింపబడేటట్టు చేస్తాడంట. ఆయన వాక్యమును ఏ విధంగా కీర్తింపబడేటట్టు చేస్తాడంటే దేవుని వాక్యమును కీర్తింపబడాలి, కీర్తింప చేయాలంటే నేను దేవుని యందు నమ్మకము కలిగిన వాడిని కాబట్టి నేను ఎవరికి భయపడను. ఏ విధంగా భయపడ్డంట ఆయన దావీదు? నేను ఎందుకు భయపడను, ఎవరికి భయపడనంటే నేను నీ యందు నమ్మకము కలిగిన వాడిగా ఉన్నాను, నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను నీ యందు. ఎందుకంటే నా సమస్త భయమును తొలగించేది ఆ దేవాది దేవుడైన యేసు ప్రభువారు తప్ప నన్ను ఇంకెవ్వరు నన్ను ఆ యొక్క భయము నుంచి తొలగించారు. ఎందుకంటే నేను ఎవరికి భయపడనంటే ఒక యేసు ప్రభు వారికి తప్పితే సమస్తము ఈ యొక్క మానవ లోకములో ఉన్న శరీరదారులై ఉన్న ఈ యొక్క శరీరమును ధరించుకుని వస్తున్న ఫిలిష్తీయుల పట్ల నేను భయపడని అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యము నేను ధరించుకొని ఉన్నా, దేవుని వాక్యమును ధరించుకొని ఉన్నాను కాబట్టి నేను ఎవరికి భయపడిన అవసరం లేదు. ఒకవేళ ఫిలిష్తీ జనాంగం నా మీద పడినా సరే నన్ను తలంపులు అంటూ ఉన్నాడు. ఆయన ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నరులు నన్ను ఏమి చేయలేరు. ఏమి చేయలేరంటే నరులు అంట ఆయన అంటున్నాడు ప్రతి నిత్యము వారు ఆయన మాటల్ని అపార్థం చేసుకుంటున్నారంట. ఎవరో ఆ యొక్క ఫిలిష్తీయుల యొక్క జనాంగం అయితే గాని అక్కడున్న జనాభా గాని ఏమంటారు, దావీదు యొక్క మాటలను అపార్థం చేసుకుంటూ ఉన్నారంట. దేవుని యొక్క మాటలు ఆయన యొక్క నడవడికలు నడుస్తున్న దావీదులు కూడా ఆయన మాటలను అపార్థం చేసుకుంటూ ఆయనకు ఆని తలంపులు పెట్టేదానికి ఆయన్ని ఏం చేశారు, ఆయన తలంపులు యొక్క మనసులో ఆలోచనలు వస్తున్నాయట. నిత్యం ఏం చేస్తారు, దావీదుని చంపాలి, దావీదుని పట్టుకోవాలి. వాళ్ళ మనసులో ఆవేదనలో, తపనలో, తలంపులు నిత్యం అనుకుంటున్నారు దావీదుని ఎట్టైనా చంపాలి, దావీదును పట్టుకోవాలి. దావీదును ఆ యొక్క మాటలు ఒక విధముగా అపార్థం చేసుకునే వారుగా వాళ్ళు ఉన్నారట. కానీ దావీదు అంటున్నాడు, అయినా పర్వాలేదయ్యా, నేను వాళ్ళకి శరీరానుసారంగా ఉన్న వారికి నేను భయపడను, నీకు తప్ప నువ్వయ్యా వాళ్ళనైనా అరిచిపోయి వాళ్ళు అక్కడికి అణిచిపోయి వాళ్ళని పట్టుకయ్యా. ఎందుకంటే నేను ప్రార్థనతో అడిగానంటే చాలు నువ్వు వాళ్ళని అణిచి వేస్తావు. వాళ్ళు నాకు ఆని తలంపులు పెట్టక మునిపే నువ్వు వాళ్ళని చేస్తావు, అణిచి వేస్తావని దావీదుకి ముందుగా తెలుసు. అందుకని ఆయన ఏమంటాడు, నేను ఎవరికి భయపడను, నా తల పట్టుకొని నన్ను పట్టుకుని నా తల తెగినా పర్వాలేదు, నన్ను పట్టుకుని హింసించినా పర్వాలేదు, నన్ను పట్టుకొని నానా రకాలుగా హింసించినా పట్టుకోవాలని అనుకున్నా కానీ నువ్వు ఆడదాకా రానివ్వు, అంతదాకా రానివ్వు, వాళ్ళని అక్కడికక్కడికి అణిచి వేస్తావని దావీదు ఉన్నాడు, నమ్మకం కలిగి ఉన్నాడు. నేను అందుకని దావీదు ఎవరికి కూడా భయపడ్డంట. అలాగే ఆయన ఏ విధంగా భయపడ్డా, దావీదును పట్టుకోవాలంటే గుంపులుగా వస్తున్నారట.
ఆ గుంపులు జనసమూహంగా వస్తున్నా సరే, ఆయన గుంపులుగా వస్తూ ఆయన దావీదును పట్టుకోవాలని అనుకున్నా సరే, ఆయన ఏమంటున్నాడు, దేవుని యందు ఆనుకొని ఉన్నాడు. తన ప్రాణము పోతుందని అనుకున్నా, తన ప్రాణాన్ని పట్టుకుంటారు, నా శరీరమును నన్ను పట్టుకుంటారు అని అనుకున్న దావీదు అంటున్నాడు, దేవుని యందు ఒకవైపు నమ్మకము పెట్టుకొని నమ్మిక ఇంచి ఉన్నాడు గనుక దావీదు భయపడట్లే ఎవరికి కూడా. ఆయన అంటూ ఉన్నాడు లాస్ట్ గా, ఒకవేళ వారి చేతుల ద్వారా నన్ను వాళ్ళ చేతుల ద్వారా నన్ను హతము చేసినా పర్వాలే, వాళ్ళ చేతుల ద్వారా నన్ను హతము చేసి నన్ను చంపినా పర్వాలే, కానీ నిన్ను పట్టుకొని నేను ఆనుకొని ఉన్నాను, నీ యందు ఆనుకొని నీ మీద నేను పడి ఉన్నానయ్యా, నీ మీద నమ్మకము పెట్టుకొని ఉన్నాను గనుక నేను ఎవరికి భయపడను అని దావీదు పదే పదే దేవుని యందు కొనియాడదగుతూ ఆయన వైపు ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరికి భయపడలేదు. అయ్యా నువ్వు నాయనా నా సంగతి నీకు తెలుసు కాదే అంటున్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యా నా యొక్క ప్రతి ఒక్క విషయములో, అయ్యా నేను సంచరిస్తున్న ప్రతి ఒక్క విషయములో, నేను సంచరిస్తూ తిరుగుతున్న విషయములో, నేను నిద్రలేసి సంచరిస్తున్న విషయములు, తిరిగి నేను ఎక్కడెక్కడ తిరుగుతానో, ఎక్కడెక్కడ ఉంటున్నానో, ఎక్కడెక్కడ వెళ్తున్నానో ప్రతి ఒక్క విషయములు నీకు తెలుసు కదయ్యా. నీ జీవ గ్రంథములను లెక్కించుకొని ఉన్నావు గనుక నేను నీ యందు కొనియాడదగుతూ ఉన్నాను గనుక, నీ మీద నమ్మకము కలిగి ఉన్నాను గనుక నేను ఎవరికి భయపడను అని అంటూ దావీదు గట్టిగా నమ్మకము కలిగి ఉన్నాడు. ఎందుకంటే వాక్యము కూడా అంటుంది, దేవుని యందు నమ్మకము కలిగిన వారికి కలిగే మేలులంట. ఆ విధంగా దావీదుకు జరిగిన మేలులన్నీ ఆయన వివరిస్తూ చెబుతూ ఉన్నాడు. ఆయన ఏమని చెబుతూ ఉన్నాడంటే, నీ యందు నేను నమ్మిక ఇంచి ఉన్నాను గనుక నేను ఎన్నడూను ఎవరికి భయపడను. ఏమన్నాడు, నీ యందు నేను నమ్మికముగా ఉన్నాను గనుక, నమ్మిక ఇంచి ఉన్నాను గనుక, నమ్మకము కలిగి ఉన్నాను గనుక, నీ మీద నమ్మకము పెట్టుకొని ఉన్నాను గనుక నేను ఎవరికి భయపడని అవసరము లేనే లేదు అని కారాఖండిగా దావీదు దేవుడితో అంటూ ఉన్నాడు. వాళ్ళు ఏమి అనుకున్న సమస్తము వ్యర్థమేనయ్యా, ఎందుకంటే నీ యొక్క నడవడికలో నడిచిన వాడిని గనుక నేను గొర్రెలు కాసుకునే కాపరి నన్ను తీసుకుని వచ్చి నీ యొక్క రెక్కల చాటు నన్ను కాచి కాపాడుతూ నేను ఏ విధంగా ఉండాలి, ఎలా నడవాలి, ప్రతి ఒక్క విషయంలో నన్ను ముందుండి నడిపిస్తూ ఉన్నావు కనుక నువ్వు నా మీద ఏ విధంగా నమ్మకము పెట్టుకొని ఉన్నావో అదే విధంగా నేను కూడా నీ యందు నమ్మకము పెట్టుకొని ఉన్నానయ్యా. నా సమస్త యావత్తు నువ్వు తొలగిస్తావని, ఆ పిలుపుతో నుంచి నన్ను కాపాడుతావని అంటూ ఆయన ఏం చేస్తున్నాడు, నేను ఎవరికి భయపడను. లాస్ట్ గా అంటున్నాడు, ఆయన భయపడను అంటూ దావీదు ఇంకొక మాట అంటున్నాడు లాస్ట్ గా, దేవుని యందు నమ్మకం ఉంచే వారికి కలిగే మేలులో దేవుడు లాస్ట్ గా అంటున్నాడు, కదలక నిత్యము నిలుచును. ఈ కదలక నిత్యము ఎలాగ నిలుచునంటే కీర్తన గ్రంథము 125 1వ వచనములో అంటున్నారు. ఏమని అంటున్నాడంటే దావీదు దేవుడితో తెలియజేస్తున్నాడు, అయ్యా కదలక నిత్యము నేను ఏ విధముగా నిలిచి ఉన్నాను అని అంటే, నేను ఏ విధంగా నిలిచి ఉన్నానంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన యందు ఉన్న వారికంట కదలక నిత్యము నిలుచుచు. ఎలా నిలుచుచుంటారంట, సీయోను కొండ వలె నిలుచుదురు. కదలక నిత్యము నిలుచురు. ఈ కదలక నిత్యము ఎలా నిలుచురంటే దావీదు అంటున్నాడు, అయ్యా యెహోవా యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో, ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి గనుక ఈరోజు నువ్వేం చేసావు, ఆరాధన కార్యక్రమంలో పాలు పంచుకునేదానికి నువ్వు వచ్చావు, అంతే కదా. యెహోవా యందు భయము భక్తి లేకుంటే ఈ ఆరాధన కార్యక్రమంలో నువ్వు పాలు పంచుకోవు కదా. దావీదు కూడా అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలవారు ఎలా ఉంటారంట, కదలక నిత్యము నిలుచువారుగా ఉంటారంట. దేవుడు అన్నట్టు నాయనా, మీరు కదలక నిత్యము నిలిచేవారుగా ఎలా ఉండాలంటే దావీదు చెప్పిన విధముగా మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మీరు ఉంటే ఆయన యందు మీరు ఏం చేస్తారు, పక్కన ఎటువంటి వారితో అయినా సరే మీరు
కదలక నిత్యము నిలిచేవారిగా దేవుడు మిమ్మల్ని చేయును గాక. నిత్యం ఆ సియోను కొండ వైపు మిమ్మల్ని నిలిపేటట్టు, సియోను కొండ వైపు మిమ్మల్ని తీసుకుని వెళ్ళేటట్టు ఆ దేవాది దేవుడు చేయును గాక. అలాగే దేవాది దేవుడు మిమ్మల్ని కదలక నిత్యము నిలిచేటట్లు ఈ కుడికైనను ఎడమకైనను సమస్త బాధల యందు, రోగముల యందు, ఆర్థికపరమైన ఇబ్బందుల యందు, సమస్తం ఏ విషయమైనా సరే దేవుడు మిమ్మల్ని కదలకుండా నిత్యము నిలిచి ఆయన వైపు నిటారుగా మీరు నిలబడి ఆయన వైపు ఆనుకున్న వారే అయితే మిమ్మల్ని దేవుడు ప్రతి ఒక్క విషయంలో కదలక మెదలక మిమ్మల్ని నిలబెట్టి ఆయన వైపు నిలిచేటట్టు, అది కూడా నమ్మకముగా ఉండేవారుగా దేవాది దేవుడు చేయును గాక. దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు ఫస్ట్గా ఏమంటున్నాడంటే, దేవుని యందు నమ్మకము ఉంచే వారికి కలిగే మేలు లాంటివన్నీ. దేవుని యందు నమ్మకం ఉంచే వారికి కలిగే మేలు ఏమని తెలియజేశాడు. దేవుడి యొక్క మొదటి నుంచి చివరి వరకు తెలిసిన విధముగా, చెప్పిన విధముగా, గ్రంథములు చూపించిన విధముగా, దావీదు కనబరిచిన విధముగా, దావీదు రాసిన ప్రకారముగా, దావీదు దేవుని యందు కొనియాడబడే విధముగా మొట్టమొదటిగా దేవాది దేవుడు రక్షించునట. దేవాది దేవుడు దావీదును రక్షించిన విధముగా మిమ్మల్ని రక్షించును గాక. రెండవది, ఏ విషయంలో దావీదు ఒక వంశావళి ఒక పితరులు ఏ విషయంలో సిగ్గుపడనీయకుండా చేశాడో ఆ విధంగా మిమ్మల్ని సిగ్గుపడనీయకుండా చేయును గాక. మూడవదిగా, సహాయము కలుగును. దావీదు యొక్క పితరులకు ఏ విధంగా అయితే సహాయం కలిగినదో మీకు కూడా ప్రతి ఒక్క విషయంలో ఆ దేవాతి దేవుడు సహాయము కలిగేటట్లు మీకు చేయును గాక. తర్వాత మాట, దేవుని యొక్క కృప ఎలా ఉంటుందంటే, దేవుని యందు ఆనుకొని దేవుని యందు నమ్మకము కలిగిన వారి అయితే దేవుని యొక్క కృప, నమ్మకము కలిగిన వారికి దేవుని యొక్క కృప ఆవరించును గాక. అలాగే తదుపరి మాట, పచ్చని ఒలీవ చెట్టు వలె దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె చిగురించేటట్టు దేవాది దేవుడు చేసి ఉన్నాడు కనుక ఈరోజు నువ్వు కూడా దేవుని మందిరములో చిగురింపబడేవాడుగా నువ్వు ఉండాలని, నీవు నీ కుటుంబంలో, నీ ఊరి వాళ్ళలో, నీ యొక్క ప్రత్యేక విషయంలో పచ్చని ఒలీవ చెట్టు వల్ల నువ్వు కూడా చిగురింపబడేటట్లు ఉందువుగాక. తదుపరి దావీదు అంటున్నాడు, ఫిలిష్తీయులు సామ్రాజ్యం వాళ్ళు వచ్చి ఆ యొక్క అంతా వచ్చి ఆయన పట్టుకున్నా సరే ఆయన పట్టు వదలక ఆయన గట్టిగా దేవుని యందు నమ్మకము కలిగి ఉన్నాడు కనుక ఆయన కృప నిత్యము ఆయన వైపు ఉంటూ ఆయన సమస్తమును దేవుడు ఏం చేశాడు, ఎవరు వచ్చినా పర్వాలేదు కానీ నేను దేవునికి తప్ప శరీరము దాల్చిన ఈ ఫిలిష్తీయులకు నేను భయపడను అన్నాడు. లాస్ట్ గా ఆయన ఏమంటున్నాడు, తల్లి కదలక నిత్యము నిలుచును. ఈరోజు కూడా వాక్యం ద్వారా అంటున్నాడు, కదలక నిత్యము. నువ్వు ఎలాగ నిలుస్తావంటే సియోను కొండ వలెను. ఆ సియోను కొండ దగ్గర దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారు బిడ్డలందరూ ఏకమవుతారంట. ఎడా సియోను కొండ దగ్గర, ఆ సియోను పర్వతము ఆ కొండ దగ్గరికి మీరు వెళ్ళాలంటే దేవుని యందు నమ్మకము కలిగి ఉన్న వారిగా ఆయన కృప కటాక్షము మీరు పొందుకున్న వారివైతే ఉండాలని, ప్రతి ఒక్క విషయంలో కుడికి ఎడమకి కానీ సమస్త బాధలు, కష్టాలు, నష్టములు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్యం విషయంలో ఏ విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని కదలక నిత్యము నిలిచేటట్టు ఆయన వైపు ఆనుకునే వారేటట్టుగా దేవాది దేవుడు చేయును గాక. ఈ వాక్యమును ఆ దేవాది దేవుడికి నేను అర్పిస్తూ ఈ యొక్క వాక్యమును విన్న బిడ్డలకు, కూర్చున్న బిడ్డలకు, ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు అందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా వందనాలు తెలుపుకుంటూ అలాగే కళ్ళు మూసుకొని దేవుణ్ణి స్మరించుకుంటూ ముందుకు వెళ్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. దేవుని యందు నమ్మకము ఉండే వారికి కలిగే మేలులు మాకు తెలియచేసావయ్యా. దావీదు ప్రతి ఒక్క విషయంలో మాకు తెలియజేశాడయ్యా. నీ యందు నమ్మకము ఉండే వారికి కలిగే మేలులు దావీదు రూపంలో మాకు తెలియజేశావు. అయినా ఏమని తెలియజేశావంటే మొట్టమొదటిగా రక్షిస్తావన్నావు. ఏ విధంగా రక్షించావో మాకు తెలియజేశావు. రెండోది సిగ్గుపడనీయను అని అన్నావు. ఏ విధంగా నేను నమ్ముకున్న వారిని సిగ్గుపడనీయకుండా చేస్తావు అని తెలియజేశావు. మూడవది సహాయం కలుగును అన్నావు.
ఏ విధంగా సహాయం కలుగునో ఆ విషయాన్ని మాకు గ్రంథం ద్వారా తెలియపరచాలి. అలాగే దేవుని యొక్క కృప ఆవరించును, నా కృప మీ యందు ఎలా ఆవరించునో, మీ ప్రార్థన పరులైతే, మీరు నా మీద నమ్మకం కలిగిన వారు అయితే నా కృప నిరంతరమని మీ మీద ఆవరించునన్నావయ్యా. అలాగే పచ్చని వరి చెట్టు వలె మిమ్మల్ని చిగురింపజేస్తానన్నావయ్యా. దావీదు అన్నట్టు ఈరోజు మేము కూడా అంటున్నాం, మమ్మల్ని పచ్చని వరి చెట్టు వలె మమ్మల్ని చిగురింపజేయ్యా. తదుపరి దావీదు అన్నట్టు ఎవరికి భయపడను అన్నాడయ్యా. ఈ రోజు కూడా మేము అంటున్నామయ్యా, నీకు తప్ప మరి ఎవరికి మేము భయపడమయ్యా. శరీరము ధరించిన నర మాంసము ఒక నరులైతే కానీ, మమ్మల్ని హింసిస్తున్న వారైతే కానీ, మమ్మల్ని బాధ పెడుతున్న వారికైతే కానీ, ఎవరికైతే మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారో, మమ్మల్ని ఏలన చులకన చూస్తున్నారో, వాళ్ళు ఎందుకు పనికిరావు అంటున్నారు, వాళ్ళు ఎందుకు మమ్మల్ని భయపడకుండా చేయ. నేను నమ్ముకుని ఉన్నాను కాబట్టి మమ్మల్ని భయపడకుండా చేసే విధంగా నువ్వు మమ్మల్ని ఆ విషయాన్ని మాకు తెలియపరిచావు. లాస్ట్ గానైనా మాకు తెలియపరిచావు, అటు కుడికి ఇటు ఎడమకి, అది ఏ విషయంలోనైనా సరే నాయన, రోగముల యందు, ఆర్థిక పరమైన ఇబ్బందులందు, అది ఏ విషయంలోనైనా సరే తండ్రి, మమ్మల్ని పడిపోకుండా లేవనెత్తుతూ ఉన్నావు. కదలక నిత్యము నిలిచేటట్లు మమ్మల్ని చేస్తున్నందుకు ఇప్పుడు దాకా దేవుని యందు నమ్మకం ఉంచి వారికి కలిగే మేలులు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి కూర్చున్న బిడ్డలకి, ఛానల్ చూస్తున్న బిడ్డలకి అందరికీ నీ యందు కనబరిచే వారంగా మేము ఉండాలని, నీ కృపా కటాక్షములు, నీ ద్వారా వచ్చే ప్రతి మేలు మేము పొందుకోవాలని ఆశపడుతూ మీ నామానికి మేము మరొక్కసారి చేతులు జోడించి అడుగుతూ ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాము. మా యొక్క అక్కర్ల అవసరతలు మీరు తీరుస్తారని, నీ ద్వారా ప్రతి ఒక్క మేలుని మేము పొందుకోవాలి ఆశపడుతూ మీ మీద ఆనుకొని ఉన్నామయ్యా. ఈ బిడ్డలు ఎవరైతే ఉన్నారో నీ మీద ఏకాగ్రతగా నిలబడుతూ ఉన్నారు, ఏకాగ్రత నీ వైపు చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క అక్కర్ల అవసరతలను సమస్త యావత్తును మీరు తీరుస్తారని ఆశపడుతూ నీ నామానికి మహిమ కలిగేటు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నామయ్యా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.